అందరికీ నమస్తే. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై అధికారులపై దాడి కేసు విషయంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ లగచర్ల గ్రామంలో పర్యటన చేయడం జరిగింది. మరి ఆ పర్యటనలో లగచర్లకు సంబంధించినటువంటి చాలామంది గ్రామస్తులు రైతులంతా కమిటీ ముందుకు కొన్ని సంచలనమైనటువంటి విషయాలని వారు ఈరోజు ముందు పెట్టడం జరిగింది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే లగచర్ల గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఈరోజు కమిషన్ ముందు ఒక లెటర్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ లెటర్లో పలు సంచలనమైన విషయాలను వాళ్ళు పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ అధికారులపై దాడికి సంబంధించినటువంటి విషయంలో ఒక పథకం ప్రకారం బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు, అక్కింపేట కావచ్చు, పోలేపల్లి కావచ్చు, లగచర్లకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు రాబోయే ఎలక్షన్లో వాళ్ళ యొక్క లబ్ధి కోసం కొంతమంది రైతులను రెచ్చగొట్టి ఒక శాంతియుతంగా దాదాపు ఒక 5-6 నెలల నుంచి వాళ్ళు ఒక ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని హింస వైపు ప్రేరేపించి ప్రజాభిప్రాయానికి వచ్చేటటువంటి కలెక్టర్ మరికొంతమంది అధికారుల మీద చంపాలనే కుట్ర వన్నినట్టుగా ముఖ్యంగా ప్రధానమైనటువంటి నిందితుడు భోగమోని సురేష్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు మనకు స్పష్టంగా కమిటీ ముందు వాళ్ళు కోరుకోవడం జరిగింది. మరి దాంతోపాటు కొంతమంది ప్రధానమైనటువంటి నిందితులు పరారీలో ఉండడం వల్ల ఇంకా కొన్ని సంచలనమైనటువంటి విషయాలను బయటికి రావాల్సింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. అరెస్ట్ అయినటువంటి లగచర్ల గ్రామానికి సంబంధించినటువంటి ఒక రాఘవేందర్ అనేటటువంటి ఒక పంచాయత్ సెక్రటరీ, దౌలతాబాద్ మండలం సంగాయపల్లిలో ఆయన విధులు నిర్వహిస్తాడు. ఆయన కొన్ని విషయాలని తెలియజేయడం జరిగింది. రాఘవేందర్తో కలిసి మరికొంతమంది వ్యక్తుల్ని రెచ్చగొట్టి అధికారులను చంపే విధంగా వాళ్ళు కుట్ర పడినట్లు స్పష్టంగా వాళ్ళు ఈరోజు కమిటీ ముందు వాళ్ళు తెలియజేయడం జరిగింది. మాకు అధికారులని కొట్టాలి అనే ఎటువంటి ఉద్దేశం లేదు, మేము శాంతియుతంగా ఒక కూర్చున్నాం, కానీ అధికారులు రావడంతోనే మమ్మల్ని రెచ్చగొట్టి దాడులు చేయండి, గో బ్యాక్ అని నినాదాలు చేయండి, అధికారుల మీద దాడులు చేసే విధంగా వీళ్ళు భోగమోని సురేష్తో పాటు కలిసి మరికొంతమంది వ్యక్తులు కుట్ర వండినట్లు వాళ్ళు స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా రాఘవేందర్ అనేటటువంటి వ్యక్తి ఒప్పుకున్నాడని సమాచారం వచ్చింది. ఆ రాఘవేందర్ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా వికారాబాద్ కలెక్టర్ ఈరోజు విధుల నుండి ఆయన బహిష్కరించి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. కావున దీన్నంతా చూసుకున్నట్లయితే పట్నం నరేందర్ రెడ్డి భోగమోని సురేష్తో కలిసి కేటీఆర్ ఒక కుట్ర వన్నినట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది. కావున అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున ఇటువంటి దాడులను ఉపేక్షించే పరిస్థితి లేదని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాం. రైతులు శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ యొక్క అసాంఘిక శక్తులు ఈ ఉద్యమంలో చేరి వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం అమాయకమైన రైతుల్ని ఈరోజు దాడి చేసే విధంగా ఉసిగొల్పి వాళ్ళ మీద అక్రమ కేసులు, అక్రమంగా అరెస్టులు అయ్యి జైళ్లకు తరలించడానికి వీరందరూ కుట్రబడినట్లుగా చాలామంది ఈరోజు లగచర్లకు సంబంధించినటువంటి రైతులు తమ గోడుని వెళ్ళబుచ్చుకోవడం జరిగింది. ప్రశాంతంగా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యుల్ని రెచ్చగొట్టి దాడులు చేసే విధంగా వాళ్ళు ప్రేరేపించి కొంతమందితోని మద్యం దాగించి మద్యం మత్తులో ఏం చేసినామో కూడా మేము తెలిసే పరిస్థితి లేదని కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఈరోజు కమిటీ ముందు చాలా బాధపడుతూ ఒక లెటర్ని కూడా వాళ్ళు కమిటీకి ఇవ్వడం జరిగింది. కావున ప్రజాస్వామ్యయుతంగా ఏం చేసినా బాగుండేది, కానీ ఈ రకంగా హింస చేసే విధంగా వాళ్ళు చేయడం మాత్రం ఎంతవరకైనా కరెక్ట్ కాదు. ఇకనైనా ప్రతి విషయంలో చిల్లర మల్లర రాజకీయంగా పోకుండా మీ సొంత ప్రయోజనాల కోసం కాకుండా పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మనం కూడా చాలా సామాజిక మాధ్యమాల్లో చూసినాం, ఎవడొస్తాడో చూడండి వాళ్ళని తరిమి కొట్టండి, దాడులు చేయండి అనే విధంగా మాజీ ప్రజాప్రతినిధి పట్నం నరేందర్ రెడ్డి కూడా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా పలు స్పీచ్లు ఇవ్వడం, వాళ్లకు ఆర్థికంగా కొంచెం ఉద్యమం నడపడానికి కూడా సాయం చేయడం, మందు దాగిపించడం, వీటన్నిటిని వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉందని కూడా ఈరోజు అధికారులు తెలియజేయడం జరిగింది. మరి ఏదైతే ప్రధాన నిందితుడు భోగమోని సురేష్ అనేటటువంటి వ్యక్తి ఈరోజు ఆయనకు లుకౌట్ నోటీసును కూడా ఇవ్వడం జరిగింది, పాస్పోర్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది, విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని చెప్పి. ఎందుకంటే వాడు అరెస్ట్ అయితేనే ఈ కుట్రకు సంబంధించినటువంటి ప్రతి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని మరొకసారి అధికారులు చెప్తున్నారు. సరే చూద్దాం, ఏది ఏమైనా తప్పు చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దు.
ఈ అమాయకుల మీద శిక్ష పడొద్దని మరొకసారి మేము కోరుకుంటూ, ఇకనైనా ఈ రాజకీయ నాయకుల తప్పుడు వాళ్ళ స్వార్థం కోసం బలైనటువంటి రైతులు ఏ రైతున్నారో వీరందరూ ఆలోచన చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నా.